హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సారా లైఫ్ స్టైల్. ఈరోజు మా చిన్నోడు బర్త్డే. మార్నింగ్ లేచిన వెంటనే నలుగు ప్రిపేర్ చేశాను. ఇద్దరికి నలుగు పెట్టి స్నానం చేద్దామని. ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా బర్త్డేస్ అయినా నలుగు రాసి స్నానం చేపిస్తూ ఉంటాను. అప్పట్లో అయితే ఇంకా పిల్లలకి ఎక్కువగా నలుగు రాసి స్నానం చేసేవారు కదా, సోప్స్ యూజ్ చేయడం అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు అలా కాదు, కొంతమంది పిల్లలకి నలుగు పడుతూ స్కిన్ మీద ర్యాషెస్లా వచ్చేస్తూ ఉంటాయి. కానీ నలుగు యూజ్ చేస్తే చాలా మంచిది కదా, స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. మా పిల్లలకైతే వీక్లీ వన్స్ నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటాను. డైలీ అయితే కష్టం కదా, పాపకు స్కూల్ ఉంటుంది, టైం సరిపోదు. అందుకు ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటాను. అలా నలుగు పెట్టి ఇద్దరికి స్నానం చేసినప్పుడు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు సరదాగా. మినిమం 1 అవర్ టైం పడుతుంది ఇద్దరికి నలుగు పెట్టి అలా స్నానం చేపించడానికి. స్నానం అంతా అయ్యాక ఇద్దరితో పూజ చేపిస్తున్నాను. పూజ అనేది డైలీ ఇంట్లో మ్యాండేటరీ. సమ్టైమ్స్ బిజీ వల్ల పూజ చేయకపోవచ్చు, కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో అయితే తప్పనిసరిగా చేస్తాను. డైలీ నేను పూజ చేసినప్పుడు పిల్లలిద్దరూ పక్కనే వచ్చి కూర్చొని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. గంట కొట్టడం, ఫ్లవర్స్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలకి తప్పకుండా నేర్పించవలసిన హ్యాబిట్ అండి ఇది, పూజ చేయించడం అనేది. వాళ్ళకి కూడా దేవుడు అంటే ఒక భక్తి ఉండేలాగా పెంచాలి, అది చాలా గుడ్ హ్యాబిట్. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం. మా వాడికి ప్రదక్షిణలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో రన్నింగ్ రేస్లో ఫీల్ అవుతూ ఉంటాడు, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అలా ప్రదక్షిణలు అయిపోయాక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ రోజు టెంపుల్లో అన్నదానం చేశారు. మేము వెళ్ళేసరికి కూడా లంచ్ టైం అయిపోయింది, 11:30, 12 అలా అయిపోయింది. మా పూజ అయ్యేసరికి 12:30 అయిపోయింది. ఇంకెలానో అన్నదానం పెట్టారని అక్కడే లంచ్ చేసేసి కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి అలా డెకరేషన్ స్టార్ట్ చేసాం. బర్త్డే చాలా సింపుల్గా చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే బాబుకి అసలు హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ ఉంది. అందుకే నార్మల్గా డెకరేషన్ చేసేసి నార్మల్గా బర్త్డే చేద్దామని అనుకున్నాం. అక్కడ మా పాప వాళ్ళ అమ్మమ్మకి వీడియో కాల్ చేసి తను వాళ్ళ తమ్ముడు ఎలా రెడీ అయ్యారో చూపిస్తుంది. వీడు చూడండి ఇంకెంత స్టైల్ చేస్తున్నాడో, స్పెట్స్ ఉంటే చాలు చాలా ఎక్కువ చేస్తాడు అసలు. నేను కెమెరా పట్టుకున్నానని చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. స్టైల్గా నిల్చొని హాయ్ చెప్పేసి అలా చేస్తున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఫ్రెండ్స్ని కూడా ఎవరిని పిలవలేదు, ఫ్లోర్లో ఉన్న పిల్లల్ని అలా పిలిచేసి నార్మల్గా కేక్ కట్ చేసేసాం. మా వాడిని ఆ కేక్ నుంచి కాపాడుకునేసరికి టైం అంతా సరిపోయింది. అలా తింటూనే ఉన్నాడు. అసలే కోల్డ్ కాఫ్ ఫుల్గా ఉంది, కానీ అలా కేక్ తింటూనే ఉన్నాడు. బర్త్డే కదా, మనం ఏం చేయలేం, వాళ్ళ డే ఇది. బర్త్డే అంటే క్యాండిల్ వెలిగించడమే నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు. పిల్లలకు కూడా ఎప్పుడూ నేను క్యాండిల్ వెలిగించడమే కానీ ఊదడం అనేది ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. కేక్ మీద కూడా నేమ్ రాయించను, నాకు అలా ఇష్టం ఉండదు. జస్ట్ హ్యాపీ బర్త్డే అని పెట్టేసి ఉంచేస్తాను. అలా కేక్ కటింగ్ అయిపోయింది. మా వాడైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే అందరూ కేక్ తినిపిస్తున్నారు కదా, అందుకు అంత స్టేబుల్గా నిల్చొని ఉన్నాడు. లేదంటే ఒక్క దగ్గర ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండడు. ఆ కేక్ కోసం కదలకుండా అలా ఉన్నాడు. ఎవరికైనా తినిపించమంటే హాఫ్ వాళ్ళకి తినిపిస్తున్నాడు, మిగతా హాఫ్ వాడు తినేస్తున్నాడు. కేక్ అయితే ఫుల్గా తిన్నాడు. చూడాలి వాడి పరిస్థితి నెక్స్ట్ డే ఎలా ఉంటుందో. అసలే ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది. వెంటనే వచ్చిన గిఫ్ట్స్ వెంటనే ఓపెన్ చేసి వాటిని టెస్ట్ చేసేస్తున్నాడు. మా వాడికి కార్స్ పిచ్చి చాలా ఎక్కువ. ఆ కార్ బ్యాటరీ వర్క్ చేయట్లేదని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది. మా తమ్ముడు ఫోటో తీసుకుందాం రా అంటే వాడు మాత్రం కార్ వైపే చూస్తున్నాడు. అలా ఏ అకేషన్ అయినా వీళ్ళిద్దరు ఫోటోషూట్ మాత్రం మ్యాండేటరీ. అసలు చాలా ఎక్కువ చేస్తారు ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా. మ్యాక్సిమం ఎక్కువ మంది హౌసెస్లో సన్ అంటే మదర్ వైపే సపోర్ట్ ఉంటారు కదా, కానీ వీడు మాత్రం 1% కూడా నా వైపు సపోర్ట్ చేయడు. వాళ్ళ డాడీ అంటేనే పిచ్చి అసలు. వాళ్ళ డాడీ వైపే ఫుల్ సపోర్ట్ ఉంటాడు. మా పాప అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వీడు అసలు కనీసం పట్టించుకోడు కూడా నన్ను వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. పార్టీ అంతా అయిపోయింది. అయిపోయాక మా వదిన వాళ్ళు మేము డిన్నర్ చేసి కాసేపు అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలంతా ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అప్పటికే 10:30, 11 అయిపోయింది, కానీ వాళ్ళు అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మేము కాసేపు అలా కూర్చొని మాట్లాడుకొని అంతా కంప్లీట్ అయ్యేసరికి 11 అయిపోయింది. ఫైనల్గా ఇలా సింపుల్గా మా వాడి బర్త్డే సెలబ్రేట్ చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.